ఖచ్చితంగా ఈ రిజల్ట్ చూసారంటే మీరు షాక్ అవుతారండి. నేనే షాక్ అయ్యా. అసలు ఇంత బాగా వర్క్ అవుతుందని అనుకోలేదు. సో, మనకు దగ్గరగా అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతోటే 2000 పెట్టేటువంటి గోల్డ్ ఫేషియల్‌ని ఇంట్లో చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలనేది పూర్తి వీడియో చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. సో, పారిజాతం పువ్వులు అందరికీ తెలిసే ఉంటాయి కదండీ! అందరికీ అందుబాటులోనే ఉంటాయి. సో, పారిజాతం పువ్వులు అసలు వీటి వల్ల ఇంత బెనిఫిట్ ఉందని నాకైతే తెలియదండి. నేను ఏదైనా ట్రై చేశాకే మీతో షేర్ చేసుకుంటా. అలాగే నేను ట్రై చేసినప్పుడు చాలా షాక్ అయ్యానండి. దీని రిజల్ట్ చూసి నిజంగానే మన స్కిన్ అనేది చాలా వైట్‌గా అవుతుంది. ఇప్పటి వరకు ఈ పువ్వుల్ని పూజకి మాత్రమే ఉపయోగిస్తారనుకున్నా. కానీ రీసెంట్‌గానే ఒక వీడియో చూసి నేను కూడా ట్రై చేశానండి. చాలా బాగా వర్క్ అయింది. సో, చూస్తున్నారు కదండీ! ఇవి నేను ఆల్రెడీ వాష్ చేశానండి. సో, ఈ విధంగా ఉంటాయండి పూలైతే. చాలామందికి తెలిసే ఉంటుంది. సో, ఈ పువ్వులనేది పింపుల్స్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ అన్నీ తొలగించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే చర్మం కూడా ఎంత డార్క్‌గా ఉన్నా తెల్లగా అవ్వడానికి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. సో, ఇది వర్క్ అవుతుందా లేదా ఫస్ట్ ఒకసారి నేను టెస్ట్ చేసి తర్వాత చూపిద్దామని చెప్పి ట్రై చేశానన్నమాట. యాక్చువల్‌గా ఇది వచ్చేసి నేను ఒక తమిళ్ ఛానల్‌లో చూసానండి. ఇంతకి ఇది వర్క్ అవుతుందా లేదా అన్నట్టు నేను కూడా ట్రై చేశా. నిజంగానే అమేజింగ్ రిజల్ట్ వచ్చిందండి. సో, ఇక లేట్ ఎందుకు మన సబ్స్క్రైబర్స్‌కి కూడా చూపించేద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నా. ఆల్రెడీ ఈ పువ్వుల్ని బాగా వాష్ చేశానండి. ముందుగా పువ్వుల్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. సో, ఈ పువ్వులకి ఒక చరిత్ర కూడా ఉందండి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ పువ్వులనేవి ఈ మొక్క అంటే పారిజాతం మొక్క మన భూలోకానికి చెందింది కాదు. దైవలోకం నుంచి నారద మహాముని తీసుకొచ్చి మన భూలోకంలో నాటడం జరిగింది. సో, వీటిని పూజకు ఉపయోగించాలంటే మొక్క మీద ఉన్నప్పుడు పువ్వులను తీసి దేవునికి పెట్టొద్దండి డైరెక్ట్‌గా. ఎప్పుడైతే ఈ పువ్వులు రాలి భూమిపైన పడతాయో అప్పుడు ఆ పువ్వుల్ని తీసుకొని పూజకు ఉపయోగించాలి. ఎందుకంటే ఈ మొక్క మన భూలోకానికి చెందింది కాదు కాబట్టి. సో, దీనికి స్టోరీ అనేది చాలా పెద్ద స్టోరీ అండి. నేను జస్ట్ మీకు చిన్నగా చెప్పా. వీటిని ఈ విధంగా రోట్లో బాగా రుబ్బుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా. గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్నా కూడా ఇంత గ్లో రాదేమో. అసలు నేనే షాక్ అయ్యానండి. ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ క్రీమ్‌ని ఇప్పుడు నేను తయారు చేసినటువంటి క్రీమ్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఎలా స్టోర్ చేసుకోవాలి? ఎన్ని రోజులు ఉంటుంది? ఎలా యూజ్ చేయాలన్నది క్లియర్‌గా చెప్తా చూడండి. ఈ విధంగా ముందుగా పేస్ట్ చేసుకోవాలి. సో, ఇందులోని అస్సలు వాటర్ అనేది యూజ్ చేయొద్దండి. ఈ పువ్వుల్లోనే వాటర్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, ఈ విధంగా ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నది వచ్చేసి క్రీమ్ దాదాపుగా 1.5 నెల వరకు వస్తుందండి. ఈ కొద్దిగా పువ్వులతోటి. రసం చూస్తున్నారు కదండీ ఎంత ఎక్కువగా ఉందో. మనము ఇందులోని వాటర్ అనేది అసలు యూజ్ చేయొద్దండి. చూస్తున్నారు కదండీ కలర్ అనేది ఈ విధంగా అంటే ఒక గోల్డిష్ షేడ్‌లో వస్తుందండి. ఇక మనము టీ స్ట్రైనర్ తోటి కానీ లేదా ఒక క్లాత్‌లో కానీ పెట్టేసి గట్టిగా పిండేసేయాలి. వేలకు వేలు ఖర్చు పెట్టి పార్లర్‌కెళ్ళి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కన్నా న్యాచురల్‌గా హోమ్ రెమెడీస్ తోటి మన స్కిన్ అనేది వైట్‌గా అవుతుంది. అలాగే ఈ రెమెడీ అనేది పింపుల్స్‌కి, పిగ్మెంటేషన్‌కి, డార్క్ స్పాట్స్‌కి అదేవిధంగా స్కిన్ తెల్లగా అవడానికి అన్నింటికీ ఉపయోగపడుతుందండి. చాలామంది మన ఛానల్‌లో పింపుల్స్‌కి చూయించండి, డార్క్ స్పాట్స్‌కి చూయించండి అని అడుగుతున్నారు. సో, ఈ రెమెడీ అన్నింటికి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మీరే షాక్ అవుతారు. ఓన్లీ ఒక్కసారి అప్లై చేసుకున్నప్పటికే మీకు రిజల్ట్ అనేది 100% వస్తుంది. ఇక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్ అండి. ఇది మనం స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా బయట కొన్నటువంటి అలోవెరా జెల్లే తీసుకోండి. మొక్క నుంచి తీసినటువంటి అలోవెరా జెల్ కాకుండా. సో, మనకు క్రీమీ టెక్స్చర్ రావాలి అని అంటే కొన్నటువంటి అలోవెరా జెల్ తోటే మనకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మ్యాక్సిమం అలోవెరా జెల్‌లో ఎలాంటి కెమికల్స్ అనేవి మిక్స్ చేయరండి. న్యాచురల్‌గానే ఉంటుంది. ఇక ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేస్తే క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. సో, ఈ విధంగా స్పూన్ తోటి నెమ్మదిగా అటు ఇటు కదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేను తీసుకున్నంత ఫ్లవర్స్ తీసుకున్నారంటే మీకు కూడా దాదాపుగా 1.5 నెల వరకు వస్తుందండి. ఇది కొద్దిగే సరిపోతుందండి ఫేస్‌కి. ఎక్కువ అవసరం లేదు. ఎలాగన్నది కూడా చూపిస్తా. ఏ విధంగా స్టోర్ చేసుకోవాలన్నది కూడా చూసేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి వీడియో ముందుగా మీకే వస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో అనేది మరికొంతమందికి యూజ్ అవుతుంది కదా.
మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుందండి. సో ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇందులోనే హనీ కూడా యాడ్ చేసుకోవాలండి. హనీ కూడా మన స్కిన్ని స్మూత్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కేవలం 3 అంటే 3 వస్తువులండి. పారిజాతం పువ్వులు, అదేవిధంగా అలోవెరా జెల్, ఆ తర్వాత హనీ. ఈ 3 వస్తువులు ఉంటే చాలండి. ఇక వేరే ఏమీ అవసరం లేదు. ఈ మూడింటిలో ఏది కూడా స్కిప్ చేయొద్దండి. మీకు 100% రిజల్ట్ ఉండాలి అంటే ఈ మూడింటిలో ఏది కూడా స్కిప్ చేయొద్దండి. మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తా. ఓకేనా? అదేవిధంగా ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. నేను వీడియో చేస్తా. ఓకేనా? సో ఈ విధంగా అంత బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం హనీ యాడ్ చేసాం కదండి. సో ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ రావాలి. సో ఇక మనము ఫేస్కి నైట్ పడుకోబోయే ముందు కొద్దిగా తీసుకొని అప్లై చేసుకోండి. ఫేస్ మొత్తం అంత చక్కగా అప్లై చేసి ఒక 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి. సోప్ పెట్టి ఫేస్ వాష్ కాదండి, నార్మల్గా వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి. ఓకేనా? సో ఎంత డార్క్ స్కిన్ అయినా సరే వితిన్ మినిట్స్లోనే తెల్లగా అవడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. డైలీ నైట్ పడుకోబోయే ముందు ఫేస్కి అప్లై చేసుకొని 10 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమక్రమంగా అంటే డే బై డేకి ఫేస్లో ఉన్నటువంటి ఆ గ్లోనెస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఎక్కువ మోతాదులో తయారు చేసుకున్నట్లయితే ఈ విధంగా పెద్ద గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే, లేదు తక్కువ తయారు చేసుకుంటున్నట్లయితే మీరు ఎగ్జాంపుల్కి అంటే ఉదాహరణకి కొద్దిగా ఇది వర్క్ అవుతుందా లేదా అనుకున్నట్లయితే జస్ట్ కొద్దిగా తయారు చేసుకోండి. ఫస్ట్ మీకు రిజల్ట్ అనేది 100% ఉంటుంది. ఓకేనా? సో కొద్దిగా తయారు చేసుకుంటున్నట్లయితే ఈ విధంగా చిన్న గ్లాస్ జార్లో ఫిల్ చేసుకోవచ్చు. సో నేను ఇది వేరే సిస్టర్ అడిగారండి. ఇది వరకు నేను తయారు చేసుకున్నప్పుడు చెప్తే నేను తన కోసం అని చెప్పి నేను అలాగే బౌల్లో ఉంచేస్తున్నా. నేను నా వరకు కొద్దిగంతా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇలాంటి మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో చూస్తున్నారనేది తెలియజేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా నా వీడియో ఎంతవరకు చేరుతుంది అన్నది. సో చాలామంది ప్రయత్నించి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేసిన వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ విధంగా గ్లాస్ జార్లో ఫిల్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ప్లాస్టిక్ జార్లో ఫిల్ చేసుకుని ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఓకేనా? బయట కాదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేను హ్యాండ్కి అప్లై చేశాను కదండి, ఒక 10 మినిట్స్కి హ్యాండ్ వాష్ అయితే చేశానండి. మీరు ఫేస్కి అప్లై చేసుకోండి, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు, మెడకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసమని హ్యాండ్కి అప్లై చేసా. సో చూస్తున్నారు కదండి రిజల్ట్ అనేది. ఎంత డార్క్ స్కిన్ అయినా వితిన్ మినిట్లోనే తెల్లగా అవ్వడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. నేను చెప్పడం కాదండి, మీరు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరే నాకు మళ్ళీ చెప్తారు వర్క్ అయ్యింది అని. సో చూస్తున్నారు కదండి డిఫరెన్స్ అనేది. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.